హలో ఆల్, వెల్కమ్ టు మనీ మేనిఫెస్టేషన్ విత్ కల్పన. ఈ వీడియో కూడా మేనిఫెస్టేషన్లో ఇంపార్టెంట్ అయిన సబ్ కాన్షియస్ మైండ్ గురించే. ఎందుకంటే ఆ వీడియో లెంత్ అవుతుంది ముందు వీడియో అనేసి దీన్ని బ్రేక్ చేసి ఇంకొక వీడియో మళ్ళీ రికార్డ్ చేశాను. అండ్ మీ మనసు కూడా ఒక బ్యాంక్, ఇది అందరికీ తెలియదు. ఎందుకు ఇలా అంటోంది? ఒక్కసారి పూర్తిగా వీడియో చివరి వరకు చూడండి, మీకే తెలుస్తుంది. మన మనసు కూడా ప్రతి ఒక్కరిది ఒక బ్యాంక్. మన మనసే ఒక బ్యాంక్. ఎందుకు మీకు సందేహం? ఎందుకు? అస్సలు డౌట్ అనేది వద్దు. ఎందుకంటే మన ఆలోచనలే మన సంపద. మన ఆలోచనలతోనే మన సంపదను క్రియేట్ చేసుకుంటాం. బ్యాంక్ అనేది ఎక్కడో బయట ఉండే బ్యాంక్ కాదు, మన సబ్ కాన్షియస్ మైండ్. సబ్ కాన్షియస్ మైండే ఒక బ్యాంక్. సబ్ కాన్షియస్ మైండ్ లో మీరు ఎప్పుడైతే మీరు సంపద గురించి స్టోర్ చేస్తారో, మీ హెల్త్ కావచ్చు, రిలేషన్షిప్ కావచ్చు, మీ కెరీర్ కావచ్చు, జాబ్, వాట్ ఎవర్ యు వాంట్, ఏదైతే మీరు కోరుకుంటున్నారో దాని గురించి సబ్ కాన్షియస్ మైండ్ లో, అంటే మీ బ్యాంక్ లో మీ ఆలోచనలతో మీరు దాన్ని క్రియేట్ చేసుకోవచ్చు. మీకు ఎన్ని లక్షలు కావాలంటే అన్ని లక్షలు మీ బ్యాంక్ లోనే ఉంది. ఇది మన శాశ్వత ఆర్థిక వ్యవస్థ. ఇదే మన ఆర్థిక సంస్థ అని మీకు తెలుసా? అస్సలు డౌట్ పడద్దు. ప్రతిరోజు మనీ మెడిటేషన్ అనేది చేయండి. 21 days కంటిన్యూస్ గా మనీ మెడిటేషన్ చేయండి. విజువలైజ్ చేయండి, ఇమాజిన్ చేయండి. తప్పకుండా మీరు అనుకునే అమౌంట్ మీరు మీ బ్యాంక్ నుంచి మీ మనసుతో, మీ సబ్ కాన్షియస్ మైండ్ లో ఉన్న, మీ సబ్ కాన్షియస్ మైండే ఒక బ్యాంక్. ఆ బ్యాంక్ నుంచి మీరు అనుకున్న అమౌంట్ ను మీరు డ్రా చేసుకోగలరు. యూనివర్స్ అనేది కనెక్ట్ అయి ఉంటుంది మన మనసుకి. మనం ఏమనుకుంటే అవన్నీ సాధించగలము. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే, మీకు 10 లక్షలు కావాలి ఈ మంత్. 10 లక్షలు కావాలంటే మీ మనసు అనే చెక్ బుక్ మీద మీరు ఎంత కావాలనుకుంటున్నారు? 10 లక్షలు కావచ్చు, 1,00,000 కావచ్చు, 3 లక్షలు కావచ్చు. ఒక ఫిక్స్డ్ అమౌంట్, దాన్ని చేంజ్ అనేది చెయ్యకూడదు. చేంజ్ చేయకుండా 21 days అదే అమౌంట్ మీద నిరంతరం దాని మీదే మీ ఆలోచనలు అనేవి పెట్టండి. మీ సబ్ కాన్షియస్ మైండ్ లో అవన్నీ స్టోర్ అవుతాయి. ఎవ్రీడే మార్నింగ్, ఈవినింగ్ మెడిటేషన్ చేసుకోండి. లేకపోతే ఒక గైడ్ హెల్ప్ తో ఎవ్రీడే మీకు ఏ టైం పాసిబుల్ అయితే ఆ టైంలో